అధికారాన్ని అడ్డుపెట్టుకుని విశాఖలో ఇష్టారీతిన వైకాపా చేసిన భూ దోపిడీలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మధురవాడలోని ఎన్సీసీ భూములను మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ సోదరుడు కొట్టు మురళి కారు చౌకగా కొట్టేశారు. తర్వాత స్థిరాస్తి వెంచర్లు వేసి విక్రయించాలని ప్రణాళిక వేశారు. పైగా ఈ భూముల్లోకి రావడానికి వీలుగా 17 కోట్ల ప్రజాధనంతో 80 అడుగుల రోడ్డును నిర్మించిన జీవీఎంసీ భూ యజమాని కొట్టు మురళికి టీడీఆర్ బాండ్ల రూపంలో 100 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైంది. కూటమి నేతలతో పాటు విశాఖ ప్రజల ఆందోళనతో ప్రస్తుతానికి ఈ వ్యవహారం ఆగింది. అయితే ఈ దోపిడీపై పూర్తిస్థాయి విచారణ జరిపి సంబంధిత అధికారులను శిక్షించడంతో పాటు ఎన్సీసీ భూమిని తిరిగి వెనక్కి తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు. వైకాపా ప్రభుత్వంలో విశాఖ జిల్లాలో పెద్ద ఎత్తున భూ అక్రమాలు జరగడానికి ప్రధానమైన నిదర్శనం ఎన్సీసీ భూముల వ్యవహారం. ప్రస్తుతం మనం మధురవాడలోని సర్వే నెంబర్ 411, 412, 419 సబ్ డివిజన్ 1, 419 సబ్ డివిజన్ 3లో ఉన్నటువంటి ఎన్సీసీ భూములకు సంబంధించినటువంటి భూముల్లో మనం ఉన్నాం. మనం చూడొచ్చు, ఇది మొత్తం ఈ 97.30 ఎకరాల స్థలం. ఇది 17 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వంలో ఎన్సీసీ సంస్థ కేటాయించారు. ఇక్కడ ఎన్సీసీ సంస్థ ఇందులో కొంత భాగాన్ని అంటే 20% భూమిని అల్పాదాయ వర్గాల వారికి ఇల్లు నిర్మాణం చేపట్టి ఇవ్వడం కోసం అప్పుడు ఎకరా 1.15 కోట్లకి నిర్ణయం తీసుకున్నారు. అయితే సుమారుగా 15 ఏళ్లు గడిచినా సరే ఎన్సీసీ సంస్థ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోవడంతో వైకాపా ప్రభుత్వంలో ఈ అంశం తెర మీదకి వచ్చింది. విశాఖపట్నంలో ఉన్న రాజ్యసభ సభ్యుడిగా విజయసాయిరెడ్డి ఈ అంశంలో వారు జోక్యం చేసుకుని దీనిని జీఆర్పీఎల్ అనేటువంటి సంస్థకి ఈ ఎన్సీసీ భూములు బదలాయించే వ్యవహారాన్ని నడిపారు. అయితే ఈ జీఆర్పీఎల్ అనే సంస్థ మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ సోదరుడు కొట్టు మురళి నిర్వహిస్తున్నటువంటి సంస్థ. ఈ జీఆర్పీఎల్ అనే సంస్థకి ఈ మొత్తం 97 ఎకరాలని కూడా 97.30 ఎకరాల స్థలాన్ని 1500 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ స్థలాన్ని కేవలం 200 కోట్ల రూపాయలకే దక్కించుకున్న పరిస్థితిని జీపీఆర్ఎల్ సంస్థకు వచ్చింది. అయితే జీపీఆర్ఎల్ సంస్థ ఇక్కడ ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణాలు చేపట్టి వాటిని అమ్మాలనేటువంటి ప్రయత్నం చేసింది. దానికోసం జీవీఎంసీకి అనుమతుల కోసం పెట్టుకోవడం, అది మరోవైపు జీవీఎంసీకి ఏ విధమైనటువంటి విఎల్టీ ట్యాక్స్ కట్టలేదు, నాలా ట్యాక్స్ కట్టలేదు. ఇదేది కట్టకపోయినా సరే ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ స్థలాన్ని ఆనుకుని ఒక 80 అడుగుల రోడ్డు నిర్మాణం చేపడతామని చెప్పి మహానగరపాలక సంస్థ నిర్ణయం తీసుకుని దీనికోసం జీపీఆర్ఎల్ సంస్థ యజమానికి 4 రెట్లు అధికంగా టీడీఆర్ చెల్లించడానికి సిద్ధమైంది. 1 రూపాయి కూడా ఇవ్వకుండా ఇటు జీవీఎంసీ నుంచి సుమారుగా 4 రూపాయలు ఇటు వచ్చేటువంటి పరిస్థితి కల్పించారు. ఫలితంగా సుమారుగా ఇది టీడీఆర్ విలువ కట్టినట్టయితే 600 కోట్ల విలువైనటువంటి టీడీఆర్. మీరు చూడండి, ఇవన్నీ కూడా ఐటీ కంపెనీలు. ఒక పక్క ఐటీ హిల్స్, మరో పక్క ఫిన్టెక్ వ్యాలీ, మరోవైపు జాతీయ రహదారికి వెళ్ళేటువంటి ప్రాంతం. అంటే భవిష్యత్తులో ఒక పెట్టుబడిదారు ఎవరైనా వచ్చి ఇక్కడ ఒక ఐటీ కంపెనీ పెడదాం, 10 మందికి ఉపాధి కల్పిద్దామంటే భూమి ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ భూములన్నీ కారు చౌకగా తీసుకుని ఇక్కడే వాళ్ళు ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి తద్వారా కోట్లు గడించాలనే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తండ్రి ఏవైతే విశాఖలోని భూములు అప్పుడు కేటాయించాడో భూమి గల యజమానులందరినీ కూడా పిలిపించుకొని ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రిగా వెలిసినటువంటి విజయసాయిరెడ్డి మొత్తం ఈ యొక్క భూ వ్యవహారాన్ని అందరూ కూడా చక్కబెట్టి కొట్టు సత్యనారాయణ, మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ వాళ్ళ తమ్ముడు కొట్టి మురళీకృష్ణకి ఈ భూమిని కట్టబెట్టడం జరిగింది. సాక్షాత్తు అసలు పేదలకు కూడా దీంట్లోని కొంత 20% యొక్క పేదలకు ఇల్లు కట్టివ్వాల్సినటువంటి 475 ఎస్ఎఫ్టీ పేదల ఇల్లు కూడా కట్టివ్వాల్సినటువంటి నిబంధనలు కూడా ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ప్రభుత్వం వచ్చింది కదా అని చెప్పి వీళ్ళు ఒక కమిటీ వేసేసి ఆ కమిటీ నిర్ధారించేసి 97 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ఏదైతే కట్టేసి రిజిస్ట్రేషన్ 2021లో రిజిస్ట్రేషన్ వీళ్ళు చేయించుకున్నారో ఈ యొక్క భూమిలోని అత్యంత పెద్ద విల్లాలు, ఖరీదైనటువంటి విల్లాలు, ఇక్కడ గజం 80,000 రూపాయలు ఉంది, వాళ్ళ కార్డు వాల్యూ 30,000 ఉంది. వాళ్ళ అలాంటి ప్రైవేట్ వాల్యూ 80,000 ఉన్న చోట అత్యంత పెద్ద విల్లాలు కట్టడానికి జీవీఎంసీకి అనుమతులు ఏదైతే ఈ యొక్క కొట్టు మురళీకృష్ణ యొక్క కంపెనీ ఏదైతే పెట్టారో ఈ యొక్క కంపెనీ కోసం ఆగమేఘాల మీద కనీసం పూర్తి స్థాయిలో అసలు అనుమతులు ఇవ్వడానికి కావాల్సినటువంటి ధ్రువపత్రాలు ఏవైతే ఉన్నాయో అవి సమర్పించకుండానే విఎల్టీ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టాలని అంటే 20 కోట్ల రూపాయలు జీవీఎంసీకి భూమికి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టాలి. రూపాయి కూడా వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ జీవీఎంసీ కట్టలేదు సరికదా. నాలా భూమి యొక్క కన్వర్షన్ ఏదైతే ప్రభుత్వ భూమి కింద కొండ పోరంబోకు కింద ఉన్నటువంటి భూమి అసలు కన్వర్షన్ కూడా అవ్వలేదు, ఎలినేషన్ కూడా అవ్వకుండా ప్రభుత్వ రికార్డులు ఇప్పటికీ కొండ పోరంబోకు ఉన్న దానికి జీవీఎంసీ కళ్ళు మూసుకొని జీవీఎంసీ కమిషనర్ ప్లాన్ అప్రూవల్ ఏ విధంగా ఇచ్చారో కూడా డీమ్డ్ అప్రూవల్ అర్థం కాలేదు. వీళ్ళు ల్యాండ్ ఎలినేషన్ వాటర్ బాడీస్ ఉన్నాయి, ఇక్కడ గడ్డలు ఉన్నాయి, ఆ గడ్డలను కూడా వీళ్ళు కనీసం లెక్క చేయకుండా వీళ్ళు పూర్తి స్థాయిలో అనుమతులు పొందడానికి
దానికి దొడ్డిదారిలో జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మే వీళ్ళు కొమ్ము కాశారన్నది వీళ్ళు నిర్ధారణ అయింది. అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే ఈ రోడ్డు ఉందో ఈ యొక్క రోడ్డు 80 అడుగుల మాస్టర్ ప్లాన్లో వీళ్ళు రూపొందించేసి వీళ్ళ యొక్క వెంచర్ కోసం అని చెప్పేసి ఈ 80 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు 3 కిలోమీటర్ల 300 మీటర్ల యొక్క రోడ్డుని జీవీఎంసీ నిధులతో 17 కోట్ల రూపాయలతోని కౌన్సిల్లో ఆమోదం పొందేసి గవర్నమెంట్ ఇచ్చి శ్రీలక్ష్మి గారు వీళ్ళు జీవోని రిలీజ్ చేసేసి ప్రజాధనాన్ని జీవీఎంసీ ప్రజల పన్నుల రూపంలో కడుతున్న ప్రజాధనంతో ఇక్కడ రోడ్లు వేయడానికి ఈ యొక్క రోడ్డు డెవలప్మెంట్ ప్లాన్ ఏదైతే ఈ రోడ్డు కోసం వీళ్ళు చేశారో ఆ యొక్క రోడ్ డెవలప్మెంట్ ప్లాన్లో 43,850 గజాలు స్థలం ఈ యొక్క కొట్టు సత్యనారాయణ అంటే విజయసాయిరెడ్డి బినామీలకి జగన్మోహన్ రెడ్డి బినామీలకి ఉన్నటువంటి ఈ స్థలానికి వెంచర్కి ఐకానికా ప్రాజెక్ట్స్కి ఏదైతే పోతుందని చెప్పి దాంట్లో రూపొందించారో దానికి గాను 4 రెట్లు టీడీఆర్ అంటే సుమారు 1,80,000 గజాలకి టీడీఆర్ అంటే 540 కోట్ల రూపాయలు టీడీఆర్ కొట్టేసేటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. ఈ ఎన్సీసీ భూములు 3,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఎన్సీసీ భూముల్ని వెంటనే రద్దు చేసి ప్రభుత్వ అవసరాల కోసం ప్రజా అవసరాల కోసం ఈ ప్రాంత అవసరాల కోసం వినియోగించాలి. దీనికి కారకులైనటువంటి అధికారులు కానీ ఆ యొక్క రియల్ ఎస్టేట్ ముసుగులో ఎవరైతే వీళ్ళు ముఖ్యంగా ముఖ్యమంత్రి ఎవరైతే వ్యక్తిగత సహాయ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో కేఎన్ఆర్ ఆ యొక్క కేఎన్ఆర్కి ఇక్కడ 4.5 ఎకరాల భూమిని గిఫ్ట్గా ఈ యొక్క కొట్టు మురళీకృష్ణ రాసి ఇవ్వడం అని అంటే చూసారు. దీన్ని బట్టి ఎంత షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి షెల్ కంపెనీల ద్వారా వచ్చినటువంటి డబ్బులతో ఈ లావాదేవీలన్నీ చేసి దీన్ని కూడా తాకట్టు పెట్టేసి లోన్లు బ్యాంకుల్లోంచి ప్రైవేట్ బ్యాంకుల్లోంచి తీసేశారంటే ఖచ్చితంగా వీటిపైన పూర్తి స్థాయిలో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయించాలి. పూర్తి స్థాయిలో సిబిఐ ఈడీ విచారణ జరిపించి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ భూమిని క్యాన్సిల్ చేసి వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రజలు ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. కూటమి నేతలతో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. ఫలితంగా ఈ వ్యవహారం ఇప్పుడు ప్రస్తుతం ఆగిన పరిస్థితి. విశాఖ రాజధాని పేరు చెప్పి ఒక పెద్ద ఎత్తున భూ అక్రమాలకి పాల్పడ్డారు వైకాపా నేతలని కూటమి నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఖచ్చితంగా దీని మీద కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాలి. కూటమి ప్రభుత్వం ఒక విచారణ వేసి తిరిగి మళ్ళీ ఈ ప్రజాధనాన్ని ప్రజలకే దక్కేలా చేయాలనేటువంటి ఒక డిమాండ్ చాలా స్పష్టంగా వినిపిస్తోంది. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.